నమో వెంకటేశాయ. జీవనికాయాత్మభావా జీవికాయా సన్యగ్భావా గోవింద గోవింద. నిఖిల భువన కోశే సర్వగస్త్వం సమాస్సే శిశుకవపురధీశో జ్యోతిషాం మండలేన ప్రయతనత జనానాం పాపముత్పాటయన్నః శమతి విపుల కీర్తిం చాయురాద్యం దదాసి అని మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్ముని శింశుమార రూపంలో భావించుకుని నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ఈ సాయంకాల వేళ ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. మణిభూషణ కంఠాయ గణితాఖిల జీవినే ఫణిశైల నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం. నారాయణావరరసారుహరమ్యదేశే ద్వీపప్రజాతశుకసూతరవాభిరామే సంసారఘోరఖరసూరకరావరోధే ఆరామ ఆరమత భాగవతే భవార్తాః. శ్రీ గురుభ్యో నమః. శ్రీశుకుల వారు భూమి నుంచి పైదాకా ధ్రువుడి దాకా ఉండేటువంటి గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, వెలిగేటువంటి తారకలు, వీటన్నిటిని గురించి విస్తృతంగా చెప్పి శిశుమారోపాసనం కూడా చెప్పి దాన్ని పరిచయాన్ని పూర్తి చేశారు. పూర్తి చేసి ఉపవర్ణితం భూమేర్ యథా సన్నివేశావస్థానం అవనేరప్యధస్తాత్ సప్త భూవివరాః ఏకైకశో యోజనాయుతాంతరేణ ఆయామ విస్తారేణ ఉపక్లిప్తాః అతలం వితలం సుతలం తలాతలం మహాతలం రసాతలం పాతాళమితి అని పై గద్యం నుంచి ప్రారంభించి భూమి కింద ఉన్నటువంటి ప్రాంతాలను గురించి చెప్పటాన్ని ప్రారంభిస్తున్నారు. ఉపవర్ణితం భూమేర్ యథా సన్నివేశావస్థానం, భూమి నుంచి మొదలుపెట్టి పైన ఏమేమున్నాయి అనేది సాధ్యమైనంత వరకు వర్ణించి చూపించాం కదా. ఆ సన్నివేశం ఎవరెవరు ఎక్కడెక్కడున్నారు, ఎంతెంత దూరంలో ఉన్నారు అని ఇవన్నీ చెప్పాం కదా. ఇప్పుడు అవనేరప్యధస్తాత్,
అవనేరధస్తాదపి, భూమి కింద కూడా కొన్ని ఉన్నాయి. అవి సప్తభూ వివరాహ, 7 ఉన్నాయి. వాటిని వివరాహ అంటే ఖాళీలు లేకపోతే చిల్లులు అని పిలుస్తారు. సప్తభూ వివరాహ, అవి 7 ఉన్నాయి. ఈ భూ వివరాహ, ఈ 7 భూ వివరాలు కూడా ఏకైకశః యోజనాయుతాంతరేణ ఆయామ విస్తారేణ, ఒక్కొక్క భూ వివరము 10,000 యోజనాల వైశాల్యంతో ఉన్నాయి. ఆయామ విస్తారేణ, అదే పొడవు అదే వెడల్పుతో ఉన్నాయి. అలాగే ఒక్కొక్క దానికి 10,000 యోజనాల దూరం కూడా ఉంది. భూమి నుంచి మొదటి వివరం 10,000 యోజనాల దూరంలో ఉంది. ఆ వివరం తాలూకు విస్తారం మొత్తం 10,000 యోజనాల విస్తారం ఉంది. ఏకైకశః యోజనాయుతాంతరేణ ఆయామ విస్తారేణ చ ఉపకల్ప్తాః. ఆ భూ వివరాలకి పేర్లు వరుసగా 7 పేర్లు ఉన్నాయి. అతలం, వితలం, సుతలం, తలాతలం, మహాతలం, రసాతలం, పాతాళం ఇది అనే 7 పేర్లున్నాయి. 7 పేర్లతో ఉండేటువంటి ఈ భూ వివరాలు 7 కూడా భూమి నుంచి క్రమంగా 10,000 యోజనాల దూరంలో 10,000 యోజనాల వైశాల్యంతో ఉంటాయి. ఉదాహరణకి భూమి నుంచి 10,000 యోజనాల దూరంలో 10,000 యోజనాల వైశాల్యంలో అతలం ఉంటే, అక్కడి నుంచి మళ్ళీ వితలం, అక్కడి నుంచి సుతలం, అక్కడి నుంచి తలాతలం, అక్కడి నుంచి మహాతలం, అక్కడి నుంచి రసాతలం, అక్కడి నుంచి పాతాళం అనే తీరులో ఒకదాని వెంట ఒకటి ఉన్నాయి అని చెప్తున్నారు. సామాన్యంగా ఈ బిలాలన్నిటి యొక్క పరిచయం చేయటం కోసం కొన్ని గద్యాలని చెప్తున్నారు. ఒక్కొక్క దాన్ని విడివిడిగా పరిచయం చేయటం అనేది పై కార్యక్రమం ఉంది. దానికంటే ముందు సామాన్యంగా ఈ బిలాలు, వీటి యొక్క అవసరాలు, వీటిలో ఉండేటువంటి జీవులు, వాళ్ళు అనుభవించేటువంటి భోగాలు, వాటిని గురించి పరిచయం చేయటం కోసం ఏతేషు హి బిలస్వర్గేషు స్వర్గాదప్యధిక కామభోగైశ్వర్యానంద విభూతిభిః సుసమృద్ధ భవనోద్యాన ఉద్యాన ఆక్రీడా విహారేషు దైత్య దానవ కాద్రవేయాః నిత్య ప్రముదితానురక్త కలత్రాపత్యబంధు సుహృదనుచరాః గృహపతయః ఈశ్వరాదప్యప్రతిహత కామాః మాయా వినోదాః నివసంతి అని మొదట్లో చెప్తున్నారు. ఏతేషు హి బిలస్వర్గేషు, ఇవి పేరుకి బిలాలు లేదా వివరాలు, కానీ స్వర్గాలివి, స్వర్గం లాంటి భోగస్థానాలు ఇవి. బిలస్వర్గేషు, స్వర్గం లాంటి భోగస్థానాలు అని అనాలా, లేకపోతే స్వర్గాదప్యధిక కామభోగైశ్వర్యానంద విభూతిభిః అని చెప్పాలా అని కూడా అనిపిస్తోంది. స్వర్గంలో కంటే ఇక్కడే ఎక్కువ ఉన్నాయి భోగాలు. స్వర్గాదపి అధిక, స్వర్గం కంటే ఎక్కువగా కామభోగాలు, కోరుకున్నవి తీరటం అనేవి ఇక్కడ జరుగుతాయి. అలాగే ఐశ్వర్యం స్వర్గం కంటే ఎక్కువ ఇక్కడే ఉంది. ఆనందం అనేది కూడా స్వర్గం కంటే ఇక్కడే ఎక్కువ దొరుకుతుంది. ఇవన్నీ కూడా విభూతిభి సమృద్ధంగా ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో సుసమృద్ధ భవనోద్యాన ఆక్రీడా విహారేషు, సుసమృద్ధం చాలా సంపన్నమైనటువంటి భవనాలున్నాయి, సంపన్నమైనటువంటి ఉద్యానవనాలున్నాయి, సంపన్నమైనటువంటి క్రీడాలు, క్రీడాస్థానాలు, ఆడుకోవటానికి వీలైనటువంటి ప్రదేశాలున్నాయి, సుసంపన్నమైనటువంటి విహారాలు, తిరగటానికి వీలుగా వాకింగ్ ట్రాక్స్ లాంటివి ఉన్నాయి. సుసమృద్ధ భవన ఉద్యాన ఆక్రీడా విహారేషు, ఈ ప్రాంతంలో దైత్య దానవ కాద్రవేయాః, దితి పుత్రులైనటువంటి దైత్యులు, రాక్షసుల్లో ఒక రకమైన జాతికి చెందిన వాళ్ళు, ధనువు గారి సంతతి అయినటువంటి దానవులు, వీళ్ళు కూడా రాక్షసుల్లో ఒక జాతికి చెందిన వాళ్ళు. కాద్రవేయాః, కద్రుహు అనే పేరు కలిగినటువంటి కశ్యప ప్రజాపతి గారి భార్య, ఆవిడకి పిల్లలైనటువంటి పాములు మొదలైనటువంటి వాళ్ళు దైత్య దానవ కాద్రవేయాః, వీళ్ళు నివాసం ఉంటారు. వీళ్ళు నివాసం ఉంటారు కదా అని వాళ్ళ మీద ఏమీ జాలిపడక్కర్లేదు. నిత్య ప్రముదితానురక్త కలత్రాపత్య బంధు సుహృదనుచరాః గృహపతయః, వీళ్ళు చాలా సంతోషంగా ఉంటారు అక్కడ. వీళ్ళు నిత్య ప్రముదిత, చాలా వీళ్ళు సంతోషంగా ఉండటం కాదు, నిత్య ప్రముదితానురక్త కలత్రాపత్య బంధు సుహృదనుచరాః, వీళ్ళ యొక్క కలత్రాలు అంటే భార్యలు, అలాగే వీళ్ళ యొక్క సంతానము,
వీళ్ళ యొక్క స్నేహితులు, వీళ్ళ యొక్క సేవకులు, వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. నిత్య ప్రముదితాః. అదే సమయంలో అనురక్తాః, నివాసం ఉండేటువంటి ఆయా ప్రధానుల పట్ల అనురక్తితో ఉంటారు. భార్యలు కానీ, పిల్లలు కానీ, వాళ్ళ సేవకులు కానీ, వాళ్ళ స్నేహితులు కానీ అందరూ అనురాగంతో ఉంటారు. అలా పరస్పర అనురాగంతో అందరూ సంతోషంగా ఉండేటువంటి ప్రాంతం ఇది. నిత్య ప్రముదిత అనురక్త కలత్ర అపత్య బంధు సుహృద్ అనుచరాః. గృహపతయః, ఆయా ఇళ్లకి యజమానులు ఈశ్వరాదప్యప్రతిహత కామాః. ఏం చేసినా సరే వాళ్ళ కోరికను తీర్చుకోకుండా ఉండరు. అప్రతిహత కామాహ, వాళ్ళ కోరికలు తీరకపోవటం అనేది జరగనే జరగదు. చివరికి ఈశ్వరుడే దిగి వచ్చినా సరే ఆయన కూడా ఆ పని చేయడు. ఎందుకంటే కోరిన కోరికలను తీర్చుకోవటం కోసమే వాళ్ళని అక్కడికి దించాడు. కాబట్టి వాళ్ళు ఏం కోరినా సరే అక్కడ తీరుతున్నాయి. ఈశ్వరాదపి అప్రతిహత కామాహ మాయా వినోదాహ. ఈ బిలాల్లో నివాసం ఉండేటువంటి చాలామందికి మాయా విద్యలు చాలా బాగా తెలుసు. కాబట్టి మాయా వినోదాహ, రకరకాల మాయలు చేసి ఆ మాయల తాలూకు వినోదాలను హాయిగా అనుభవిస్తూ ఉంటారు. దాంతో వినోదిస్తూ ఆనందిస్తూ నివసిస్తూ ఉంటారు. వాళ్ళకు మాయలు తెలిసినా తెలియకపోయినా ఈ విషయాల వల్ల వచ్చేటువంటి సుఖాలన్నీ మాయా వినోదాలే కాబట్టి, ఈ బిలాల్లో ఉన్నది కూడా వైషయిక సుఖమే కాబట్టి మాయా వినోదాహ, మాయ ద్వారా ఏర్పడినటువంటి ఈ సంతోషాన్ని, వైషయిక సుఖాన్ని అనుభవిస్తూ నివసంతి, వాళ్ళు అక్కడ నివాసం ఉంటున్నారు అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. యేషు మహారాజ మయేన మాయావినా వినిర్మితాః పురః నానామణి ప్రవర ప్రవేక విరచిత విచిత్ర భవన ప్రాకార గోపుర సభా చైత్య చత్వరాయతనాదిభిః నాగాసురమిథున పారావత శుకసారికా కీర్ణ కృత్రిమ భూమిభిః వివరేశ్వర గృహోత్తమైః సమలంకృతాశ్చకాసతి అని మొత్తం 7 వివరాలను గురించి సామాన్యంగా ఒక వర్ణన చేసి చెప్తున్నారు. యేషు మహారాజా, నీకు తెలుసు సంపదలనేవి ఎలా ఉంటాయి అని. పరీక్షిత్తు, ఈ బిలాలలో మయేన మాయావినా వినిర్మితాః పురః. మయుడు అని రాక్షసులకు శిల్పి ఉన్నాడు, రాక్షసుల యొక్క ఆర్కిటెక్టు. ఆయన మాయావి కూడాను. దేవతలకు ఆర్కిటెక్ట్ విశ్వకర్మ అయితే రాక్షసులకు ఆర్కిటెక్ట్ మాయుడు. ఈ మయుడు అనేటువంటి ఆర్కిటెక్ట్ మంచి మాయావి కూడాను. అలాంటి మాయావిగా ఉండేటువంటి మయుడు అనేక నగరాలను నిర్మించి పెట్టాడు. వినిర్మితాః పురః. ఆయన మాయ అనేది ప్రధానంగా పెట్టుకుంటాడు కాబట్టి తన నగరాల్లో ఆ మాయా వినోదం ఉండేటట్లు ఆయన చూసుకున్నాడు. అందువల్ల నానామణి ప్రవర ప్రవేక విరచిత విచిత్ర భవన ప్రాకార గోపుర సభ చైత్య చత్వరాయతనాదిభిః చాలా అందంగా ఉంటాయి ఆ నగరాలు. ఆయన ఎక్కడెక్కడి నుంచో ఏవేవో మణులు సేకరించుకొస్తాడు. నానామణి, ఆ మణులలో కొన్ని ఉత్తమ జాతికి చెందిన మణులుంటాయి. నానామణి ప్రవర, ఆ ఉత్తమ జాతికి చెందిన మణుల్లో కూడా నంబర్ 1 క్వాలిటీవి ఎంచుకుంటాడు ఆయన. నానామణి ప్రవర ప్రవేక, ఆ ఉత్తమ క్వాలిటీకి, మంచి క్వాలిటీకి చెందిన మణుల్నే ఎంచుకుని ఆ మణుల్ని అక్కడ ఉండేటువంటి భవనాల్లో పొదిగి పెడతాడు ఆయన. ఆ ప్రవేక విరచిత విచిత్ర భవనం. ఆ భవనాలు కూడా మిగతా భవనాలు ఉన్నట్లుగా ఉండవు, విచిత్రంగా ఉంటాయి. ఆయన మయుడు సృష్టి గురించి వేరే సందర్భంలో చెప్పుకోవాలి. విచిత్రంగా ఆయన రచించి పెడతాడు. విరచిత విచిత్ర భవనం, విచిత్ర భవనాలు, విచిత్రమైనటువంటి ప్రాకారాలు, వాటికి కాంపౌండ్ వాల్స్ కూడా విచిత్రంగా కడతాడు. ఆ భవనాల మీద గోపురాలు కూడా విచిత్రంగా ఉంచుతాడు. ఆ భవనాలలో సభాభవనాలు, 10 మంది కూర్చుని మాట్లాడుకునేందుకు వీలుగా ఉంచుకునే హాల్స్ మొదలైనటువంటివి, వాటిని కూడా విచిత్రంగా కట్టి పెడతాడు. అలాగే చైత్యాలు, గోపురాలు, ప్రాకారాలు, భవనాలు ఉన్నట్లుగానే దేవాలయాలను కూడా విచిత్రంగా నిర్మించి పెట్టాడు ఆయన. అలాగే చత్వరాలు 4 రోడ్ల కూడళ్ళు కానీ లేదా 4 ద్వారాలు కలిసి వచ్చేటువంటి పెద్ద పెద్ద లోగిళ్ళు కానీ మండువాలు కానీ వీటిని కూడా చాలా అందంగా నిర్మించి పెట్టాడు, విచిత్రంగాను. ఇవి కాక ఆయతనాదిభిః, కూర్చుని కబుర్లు చెప్పుకోవటానికి వీలుగా చెట్ల చుట్టూ
చిన్న చిన్న రచ్చల్లాంటివి కట్టాడు, రచ్చబండలను పిలుస్తారు. అలాంటి వాటిని కూడా ఆయన విచిత్రంగా చాలా అందంగా పెట్టాడు. అలాంటి అందమైనటువంటి నిర్మాణ శైలితో ఆయన నగరాలను చాలానే నిర్మించి పెట్టాడు. ఆ వివరాల్లో వాటిల్లో నాగాసుర మిథున పారావత శుక సారికాకీర్ణ కృత్రిమ భూమిభి, ఎక్కడికక్కడ రకరకాల ఫ్లోరింగ్స్ ఏర్పాటు చేశాడు. కృత్రిమ భూమిభి, ఆ ఫ్లోరింగ్స్లో నాగ, అసుర, మిథున, పారావత, శుక సారికాకీర్ణ కొన్ని బొమ్మలను ఏర్పాటు చేసి పెట్టాడు. ఆ బొమ్మలు చూడటానికి నిజంగా పాములల్లే కనిపిస్తాయి, అలా కొన్ని పెట్టాడు. నిజానికి పాములు తిరిగే ప్రాంతమే కాబట్టి పాములు కూడా తిరుగుతూ ఉంటాయి. అలాగే కొంతమంది రాక్షసుల బొమ్మలు చెక్కి పెట్టాడు అక్కడ. అది రాక్షసులు తిరిగే ప్రాంతం కాబట్టి ఈ రాక్షసుల బొమ్మలా లేదా రాక్షసులే ఇక్కడ ఉన్నారా అని కనిపెట్టడం కష్టం. అందులోనూ జంటలు జంటలుగా ఉన్నట్లుగా చేసి పెట్టాడు. నాగ, అసుర, మిథున, కొన్ని పారావత పావురాయి లాంటి పక్షుల్ని చెక్కాడు. శుక చిలుకల్లాంటివి చెక్కాడు. సారిక మిగతా వేరే రకమైనటువంటి పక్షులను కూడా చెక్కాడు. కొన్నేమో బొమ్మలను చెక్కి పెట్టాడు, కొన్నేమో నిజంగా ఉండేటువంటి ప్రాణులను కూడా పెట్టాడు. దాంతో అదంతా కూడా ఆకీర్ణం, ఏది నిజం ఏది బొమ్మ, ఎవరు నిజంగా రాక్షసుడు ఎవరిది రాక్షస బొమ్మ అని తెలియకుండా అందరూ కన్ఫ్యూజ్ అవ్వాలి, అలా పెట్టాడు. అలా నాగాసుర మిథున పారావత శుక సారికాకీర్ణ కృత్రిమ భూమిభి అలాంటి ఫ్లోరింగ్స్తో వివరేశ్వర గృహోత్తమై, ఆ నగరాలలో ఒక్కొక్క నగరంలోనూ ఒక్కొక్క ఇంటిని ప్రత్యేకించి డిజైన్ చేసి కట్టాడు. నగరాలను మొత్తం కాకుండా ఒక్కొక్క ఇంటిని కూడా ఒక్కొక్క విశేషంతో కట్టిపెట్టాడు. వివరేశ్వర గృహోత్తమై, అందులోనూ ఆయా ప్రాంతానికి అధిపతులు ఎవరైనా ఉన్నారు అంటే ఆ అధిపతుల ఇళ్లను ఇంకా అందంగా చేసి పెట్టాడు. నగరాలను అందంగా నిర్మించాడు, నగరంలో ఉండేటువంటి గృహాలను ఇళ్లను చక్కగా నిర్మించాడు. ఇళ్ళు కూడా ఒకవేళ గనక ముఖ్యుల ఇళ్ళైతే వాటిని ఇంకా చక్కగా నిర్మించాడు. ఆయా ప్రాంతాలకి రాజుల ఇళ్ళైతే ఇంకా అద్భుతంగా నిర్మించి పెట్టాడు. సమలంకృతాః, అన్నీ చాలా అందంగా అలంకరింపబడి ఉన్నాయి. అన్నీ కూడా చకాసతి, మెరుస్తున్నాయి, దగదగా మెరుస్తున్నాయి. అలా మయుడి డిజైన్ ఉంది, ఆ ప్రాంతంలో ఉండేటువంటి భోగము అంత గొప్పగా ఉంది అని శ్రీ శుక్ల వారు చెప్తున్నారు. వట్టి బిల్డింగ్స్ కాదు, ఉద్యానాని చ అతితరాం మన ఇంద్రియానందిభి కుసుమఫలస్తబక సుభగ కిసలయావనత రుచిర విటప విటపినాం లతాంగాలింగితానాం శ్రీభి సమిథున వివిధ విహంగమ జలాశయానాం అమల జలపూర్ణానాం ఝషకులోల్లంఘన క్షుభిత నీరజ కుముద కువలయ కల్హార నీలోత్పల లోహిత శతపత్రాది వనేషు కృత నికేతానాం ఏక విహారాకుల మధుర వివిధ స్వనాదిభి ఇంద్రియోత్సవై అమరలోకశ్రియం అతిశయితాని అని ఉద్యానవనాలు కూడా చాలా అందంగా ఆయన డిజైన్ చేసి పెట్టాడు అని చెప్తున్నారు. ఆయా నగరాలలో, మయుడు నిర్మించిన నగరాలలో ఉద్యానవనాలు చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి కాదు, చాలా అందంగా ఉన్నాయి. ఎంత అందంగా ఉన్నాయి! అతితరాం మన ఇంద్రియానందిభి, చూపుల్ని ఆనందింపజేసేట్లుగా ఉన్నాయి. చూపరుల యొక్క మనసుల్ని ఇంకా కూడా సంతోషపెట్టేట్టుగా ఉన్నాయి. అతితరాం, చాలా ఎక్కువగా అందంగా ఉన్నాయి, చాలా ఎక్కువగా సంతోషపెట్టేట్టుగా ఉన్నాయి. ఏమంత అందంగా ఉన్నాయంటే కుసుమ ఫలస్తబక శుభగ కిసలయావనత రుచిర విటపినాం లతాంగాలింగితానాం శ్రీభి, అందంగా ఉన్నాయి. ఆ ఉద్యానవనాలంటేనే చెట్లు ఉండాలి కదా. చెట్ల తాలూకు కొమ్మలకి పూలు గుత్తులు కింద పూసాయి, కుసుమ. అలాగే పళ్ళు కూడా గుత్తులు కింద కాచాయి. ఫల, అవి కూడా స్తబక, గుత్తులు కింద ఉన్నాయి. ఆ పూల గుత్తులతోనూ పళ్ళ గుత్తులతోనూ సుభగం, చాలా చాలా గొప్పగా, చాలా చాలా అందంగా ప్రతి కొమ్మ ఉంది. ఇలా గొప్పగా ఉన్నటువంటి ప్రతి కొమ్మకి కిసలయాలు అంటే చిగుళ్ళు కూడా ఉన్నాయి. ఆకు ఏం ముదిరిపోలేదు, ఆకులేమో చిగుళ్ళుగా ఉన్నాయి, లేత ఆకులుగా ఉన్నాయి.
కానీ పూలు ఉన్నాయి, పూలతో పాటు పళ్ళు కూడా ఉన్నాయి. ఈ మూడిటి భారానికి అవనత, ఆ కొమ్మలు వంగిపోయినాయి. వంగిపోతే, కొమ్మలు వంగితే చాలా అందంగా ఉంటాయంటారు. అలా రుచిర, చాలా అందంగా ఉన్నటువంటి విటప విటపిన కొమ్మలు కలిగినటువంటి చెట్లు చాలా ఉన్నాయి. వీటి అందానికి లతాంగాలింగితాన, ఎక్కడెక్కడి నుంచో అందమైనటువంటి తీగలు వచ్చి అల్లుకున్నాయి. అల్లుకునేసరికి వీటి అందం ఇంకా కూడా ద్విగుణం అయిపోయింది. లతాంగాలింగితాన, అలాంటి ప్రతి చెట్టు కొమ్మ చిగుర్చి ఉండటము, దానికి పూలు ఉండటము, పళ్ళు ఉండటము, వంగి ఉండటము, ఆ వంగిన కొమ్మలకి లతలు అల్లుకుని ఉండటము, ఇవన్నీ చూస్తే శ్రీభి, అందానికి అంతులేదు అన్నట్లున్నాయి. ఇంత చెట్లుంటే అక్కడికి పక్షులు రాకుండా ఉంటాయా? పక్షులు కూడా చేరుతున్నాయి. సమిథున వివిధ విహంగమ జలాశయాన, పక్షులు జంటలు జంటలుగా వస్తున్నాయి. మరి జంటలు జంటలుగా వస్తున్నటువంటి పక్షులకి నీరు కావాలి కదా, అంటే నీళ్ళకి కూడా ఎక్కడికక్కడ చిన్న చిన్న మడుగులు ఏర్పాటు చేసి పెట్టాడు ఆయన. ఆ మడుగులు కూడా అందమైన మడుగులు ఉన్నాయి. సమిథున వివిధ విహంగమ జలాశయాన, ఈ చెట్ల మీద వాలటానికి వచ్చేటువంటి పక్షులు నీళ్ల కోసం ఆ మడుగుల దగ్గరికి వెళుతున్నాయి. అటు మడుగుల దగ్గరికి, ఇటు చెట్ల మీదకి ఇటు అటు తిరుగుతున్నాయి. ఇటు అటు తిరుగుతున్నటువంటి సమిథున వివిధ విహంగమ జలాశయాన, జంటలతో కూడినటువంటి పక్షులు, జంటలుగా ఉండేటువంటి పక్షులు, జంటలతో కలిసిన ఒంటరి పక్షులు, ఇలాంటి పక్షులన్నీ కూడా అందంగా ఆ మడుగుల దగ్గర ఉన్నాయి. ఆ మడుగుల్లోనేమో అమల జలపూర్ణాన, నిర్మలమైనటువంటి జలం, ఏమాత్రం పొల్యూషన్ లేనటువంటి చాలా క్లియర్ ప్యూర్ వాటర్ అక్కడ ఉంది. అమల జల పూర్ణాన, ఆ నీళ్లల్లో ఎక్కడ లేని చేపల జాతులు ఉన్నాయి. ఆ చేపల జాతులు పట్టుకునే వాళ్ళు గనక లేకపోతే, ఎవరు పట్టుకుని ఇబ్బంది పెట్టకపోతే ఎప్పుడు ఆడుకుంటూ ఉంటాయి. ఆ ఆడుకోవటంలో ఝషకులోల్లంఘన క్షుభిత నీర నీరజ కుముద కువలయ కల్హార నీలోత్పల లోహిత శతపత్రాది వనేషు, ఆ చేపలు ఒకదానికొకటి దాటటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఆడుకోవటంలో భాగంగాను పట్టుకునేవాళ్ళు లేకపోతే చేపలు లోపలికి దూరిపోవు, పైకి ఆడుకుంటూ ఉంటాయి. పైకి ఆడుకుంటూ ఉంటే ఉల్లంఘనం, ఒక చేపని దాటి ఇంకొక చేప దాటడానికి ప్రయత్నం చేస్తోంది, ఇలా దూకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తోంది. అలా చేపలన్నీ ఒకదాని మీదకి ఒకదాని మీదకి ఒకటి దూకేస్తూ ఉంటే నీరంతా అల్లకల్లోలమైపోయింది. ఝషకులోల్లంఘన క్షుభిత నీర, ఇలాంటి నీటిలో నీరజ, తామర జాతులు చాలా ఉన్నాయి. అందులో కుముద అంటే కలువ పూలు ఉన్నాయి, కువలయ తామర పువ్వు ఉంది, కల్హారం రక్తోత్పలం అది కూడా ఉంది, నీలోత్పలం అంటే నల్లని కలువ అది కూడా విడిగా ఉంది, లోహిత శతపత్రం 100 రేకులున్నటువంటి ఎర్రని తామర పువ్వు ఇది కూడా ఉంది. ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయి, ఆ నీళ్ళ నిండా ఉన్నాయి. మడుగుల మీద పక్షులు, ఆ మడుగులోనేమో నీరు, నీళ్లలో చేపలు, ఆ చేపలు ఆడుకుంటూ ఉండటము, ఆడుకుంటున్న చేపల వల్ల నీరంతా కదిలిపోతూ ఉండగా ఆ కదిలిపోతున్నటువంటి నీళ్లలో రకరకాల తామర పూలు, కలువ పూలు, ఈ జాతి పూలు కనువింది చేయటము అనే తీరుతో ఆ ఉద్యానవనాలు చాలా అందంగా ఉన్నాయి. ప్రత్యేకించి కృతనికేతానాం ఏక విహారాకుల మధుర వివిధ స్వనాదిభి ఇంద్రియోత్సవై, ఇలాంటి ప్రాంతమే ఉంటే గనక, ఇలాంటి ఉద్యానవనమే ఉంటే గనక అక్కడే నిలిచిపోవటానికి, అక్కడే ఉండిపోవటానికి కొన్ని పక్షుల జాతులు ఇష్టపడతాయి. పక్షుల జాతుల్లో కొన్ని సంచార జాతులకు చెందిన ఉంటాయి, కొన్నేమో ఒక చోట ఉండిపోదాము, స్థిరంగా ఉండిపోదాము, ఒకే అడవిలో ఉండిపోదాము అనుకునే జాతులు ఉంటాయి. ఇలాంటి అడవులు వచ్చేసరికి చాలా వరకు పక్షి జాతులు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే స్థిరంగా ఉండిపోదాము అని ఉండిపోతున్నాయి. కృత నికేతనానం, అక్కడే నివాసం ఉండిపోతున్నాయి. నివాసం ఉండి ఏక విహారాకుల మధుర వివిధ స్వనాదిభి ఇంద్రియోత్సవై, వాటిని అక్కడ అడ్డుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఆ పక్షులను పట్టేసేవాళ్ళు, పట్టేసి శాంతి కపోతాల కింద ఎగరేసేవాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి ఏక విహారం,
ఎవ్వరూ అడ్డుకోకుండా అఖండంగా విహరించేటువంటి సౌకర్యం వాటికి కూడా ఉంది. ఉండేసరికి ఆ అఖండమైన విహారంతో, ఎవరు అడ్డుకోకపోవటం ద్వారా వచ్చినటువంటి విహారం, ఆ విహారం తాలూకు ఆనందంతో అవన్నీ కూడా మధురంగా వివిధ స్వనాదిభి రకరకాల శబ్దాలు చేస్తున్నాయి. ఒక్కొక్క పక్షి ఒక్కొక్క రకంగా శబ్దం చేస్తుంది, ఒక్కొక్క పక్షి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా శబ్దం చేస్తుంది. అలాంటి శబ్దాలని ఈ పక్షులు చేస్తున్నాయి. వివిధ స్వనాదిభి. శబ్దాలే కావు, కొన్ని పక్షులు నాట్యమాడతాయి, కొన్ని పక్షులు ఇంకా రకరకాల పనులు చేస్తాయి, కొన్ని పక్షులు అందంగా గూళ్ళు పెడతాయి, కొన్ని పక్షులు ఇంకా వేరేవో పనులు చేస్తాయి. అవన్నీ కూడా అక్కడ జరుగుతుంటే ఇంద్రియోత్సవై, చూడటానికి చాలా ఆనందకరంగా ఉంది. ఇంద్రియాలన్నిటికీ కూడా ఆనందం కలిగించేటట్లుగా ఉంది. చూడటానికి మాత్రమే కాదు, వినటానికి కానీ వాసనకు కానీ అన్నిటికీ కూడా చాలా అద్భుతంగా ఉంది. దీంతో అమరలోకశ్రియం అతిశయితాని, దేవలోకంలోని నందనవనం కంటే కూడా ఈ ఉద్యానవనాలే బాగున్నాయి అని అనిపించేటట్లు ఉన్నాయి. అసలు దేవలోకం కంటే కూడా ఈ పాతాళాలే బాగున్నాయి అని అనిపించేటట్లు ఉన్నాయి. అమరలోకశ్రియం అతిశయితాని ఉద్యానాన్ని, స్వర్గలోకంలో ఉండేటువంటి నందనవనం లాంటి ఉద్యానాలను మించిన అందం ఈ పాతాళంలోని 7 వివరాల్లోని ఉండేటువంటి ఉద్యానాలకు ఉన్నాయి అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. అయితే యత్ర హవావ న భయం అహోరాత్రాదిభి కాల విభాగై ఉపలక్ష్యతే అని ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఒక సామాన్య నియమం ఉంది అని చెప్తున్నారు. ఇది భూమి కింద ఉంది కాబట్టి, అందులోనూ భూ వివరం అని అంటున్నారు కాబట్టి, ఇది ఒక రంధ్రం లాంటిది అని చెప్తున్నారు కాబట్టి, ఇక్కడ సూర్యుడి యొక్క గమనం లేదు, సూర్యుడి యొక్క కాంతి లేదు. సూర్యుడి కాంతి లేదు కాబట్టి పగలు రాత్రి అనేటువంటి విభాగం లేదు. పగలు రాత్రి అనే విభాగం లేదు కాబట్టి రోజులు గడవవు. రోజులు గడవవు కాబట్టి నెలలు సంవత్సరాలు ఇవి దొరలవు. కాబట్టి పుట్టినరోజు ఎప్పుడో తెలియదు, ఎన్నేళ్లు పూర్తయినాయో తెలియదు, ఎంత ఆయుష్ ఉంటుంది అనేటువంటి ఆలోచన రాదు. యత్ర హవావ న భయం, కాలం ద్వారా రావలసినటువంటి భయం, పగలు రాత్రి గడిచిపోతే వచ్చేటువంటి రోజులు దొర్లిపోతున్నాయి అనేటువంటి భయం ఇక్కడ రానే రాదు. అహోరాత్రాదిభి కాల విభాగై, అహహ రాత్రి, పగలు రాత్రి అనేటువంటి కాల విభాగంతో వచ్చే భయం న లక్ష్యతే, అసలు తెలియనే తెలియదు. కాలం తెలిస్తే కదా భయం అనేది ఉండటానికి. కాలం అనేది అక్కడ తెలియనే తెలియదు, ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది అని అంటున్నారు. యత్ర హవావ న భయం అహోరాత్రాదిభి కాల విభాగై రూపలక్ష్యతే, సూర్యాదుల యొక్క ప్రవేశం ఇక్కడ లేదు అని. మరి సూర్యుడు లేకపోతే వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? వెలుగు లేకపోతే వీళ్ళు ఈ భోగాలన్నింటినీ ఎలా అనుభవిస్తారు అంటే, యత్ర హి మహాహి ప్రవర శిరోమణయ సర్వం తమః ప్రబాధంతే అని చెప్తున్నారు. ఇవి పాములు తిరిగే ప్రాంతం కదా, ఆ పాముల్లో మహాహిహి, చాలా పెద్ద పెద్ద పాములు ఉన్నాయి, పేరుగన్న పాములు ఉన్నాయి. ఆ పాముల తాలూకు మహాహి ప్రవర శ్రేష్ఠులు చాలామంది ఉన్నారు. ఆ శ్రేష్ఠుల యొక్క శిరోమణయ, తలల మీద ఉండేటువంటి నాగమణులు, అవి ధగద్ధగాయమానంగా ప్రకాశిస్తూ ఉంటాయి. వాటి ప్రకాశానికి సర్వం తమః ప్రబాధంతే, అక్కడ ఉండేటువంటి చీకట్లన్నీ తొలగిపోతాయి. పాముల తలల మీద ఉండేటువంటి మణులే అక్కడ చీకట్లను పారద్రోలుతాయి. చీకట్లను పారద్రోలటం కోసం విడిగా సూర్యుడి యొక్క అవసరం లేదు అని చెప్తున్నారు. యత్ర హి మహాహి ప్రవర శిరోమణయ సర్వం తమః ప్రబాధంతే అని. నవా ఏతేషు వసతాం దివ్యౌషధి రసాయనాన్నపాన స్నానాదిభిః ఆధయో వ్యాధయః వలీ పలిత జరాదయశ్చ దేహ వైవర్ణ్య దౌర్గంధ్య స్వేద క్లమ గ్లానిరితి వయోవస్థాశ్చ భవంతి అని ఇంకొక విశేషం కూడా చెప్తున్నారు. నవా ఏతేషు వసతాం, ఈ సప్త వివరాలలో, ఈ సప్త అధోలోకాలలో ఉండేటువంటి వాళ్ళకి దివ్యౌషధి రసాయనాన్నపాన స్నానాదిభిః ఆధయో వ్యాధయో భవంతి. ఇక్కడ ఉన్న వాళ్ళకి వ్యాధులు అనేవి రావు. ఆధులు అంటే మానసికమైనటువంటి పీడలు ఉండవు. మానసికంగా వీళ్ళు బాధపడరు, అలాగే శారీరకమైనటువంటి వ్యాధులు కూడా వీళ్లను దరిచేరవు.
ఎందుకు దరిచేరవు అంటే వీళ్లకు మాత్రమే ప్రత్యేకించినటువంటి దివ్యౌషధి రసం అనేటువంటి పేరుతో ఉండే కొన్ని రసాలు వీళ్ళకున్నాయి. అందులో విశల్య అని, అలాగే సంధానకరణి అని రకరకాల ఔషధులు, మనకు తెలిసిన ఔషధులు ఉన్నాయి. ఆ ఔషధుల్లో కూడా దివ్యమైనటువంటి ఔషధులు, అంటే మనకు తెలియని ప్రభావాన్ని చూపించేటువంటి ఔషధులు చాలా ఉన్నాయి. ఔషధులు కానీ లేకపోతే రకరకాల మందులు వాళ్లకు అందుబాటులో ఉన్నాయి. దివ్యౌషధి రసాలు చాలా ఉన్నాయి. వీటన్నిటికి తోడు రకరకాల రసాయనాలు, ఈ రసాలను మేళవించి చేయగలిగినటువంటి రసాయనాలు వాళ్లకు చాలానే తెలుసు. దేహ పుష్టి కోసం చేసే రసాయనాలు లేదా బలం కోసం చేసేటువంటి రసాయనాలు ఇలాంటివి చాలానే వాళ్ళకి తెలుసు. అవన్నీ వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి. వాళ్ళు తినేటువంటి అన్నం కూడా చాలా దివ్యం, గొప్ప అన్నం. వాళ్ళు తాగేటువంటివి కూడా చాలా గొప్పవి. కాబట్టి దివ్య ఓషధి రసాయన అన్న పాన స్నానాదిభి, వాళ్ళు చేసేటువంటి స్నానం కూడా గొప్ప స్నానం. స్నానం వలన కూడా శరీరానికి బాగా బలం వస్తుంది కదా. తలంటి లాంటిది పోసుకుంటే బలం వస్తుంది అని, తలంటిలో ఫలానా పిండి వాడితే ఫలానా రకంగా తలంటి పోసుకుంటే శరీరానికి శక్తి ఏర్పడుతుంది, చలవ చేస్తుంది, ఇంకోటి ఏదో అవుతుంది, నరాలకు బలం చేకూరుతుంది అని చెప్తారు కదా. అలాంటి స్నాన విధానాలు కూడా వీళ్ళకు చాలా బాగా తెలుసు. వాటిని కూడా వాళ్ళు అందిపుచ్చుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి ఆధులు వ్యాధులు అనేటువంటి ఈ రెండు రావు. ఆధులు వ్యాధులు రావు మాత్రమే కాదు, వలి ఫలిత జరాదయశ్చ, వాళ్ళకి శరీరం మీద చర్మం ముడతలు పడదు, వలులు రావు. ఫలిత, వాళ్ళ యొక్క వెంట్రుకలు తెల్లబడవు. అసలే చీకట్లో ఉంటారేమో, పూర్తిగా వెంట్రుకలు మొత్తం నల్లగానే ఉంటాయి. ఫలిత జరాదయశ్చ, వారికి ముసలితనం అనేది కూడా రాదు. అంతేకాదు దేహ వైవర్ణ్య దౌర్గంధ్య స్వేద క్లమ గ్లాని అనేటువంటివి కూడా రావు. దేహ వైవర్ణ్య, దేహం రంగు మారిపోవటం లేదా మసక మారిపోవటం, రంగు అనేది వెలిసిపోవటం అనేది జరగదు. క్రమక్రమంగా వయస్సు మీరిపోతూ ఉండగా చర్మం తాలూకు రంగు వెలిసిపోయినట్లు అవుతుంది కదా, అలా వాళ్ళకు అవ్వదు. దేహ వైవర్ణ్యం రాదు. దేహం అనేది ఎప్పటికీ దుర్గంధాన్ని ఇవ్వదు, దౌర్గంధ్యం లేదు వాళ్ళ దగ్గర. స్వేదం అంటే చెమట పోయదు, సూర్యుడే లేని చోట చెమట ఎక్కడి నుంచి పోయాలి. క్లమం, వాళ్ళకి ఏం చేసినా ఎంత పని చేసినా సరే శ్రమ అనేది ఉండనే ఉండదు. గ్లాని, ఎంత పని చేసినా సరే నిరుత్సాహం అనేది వాళ్ళ దగ్గరికి రానే రాదు. ఇవి వయోవస్థాశ్చ, వయస్సు పరంగా చూసుకున్నా రావు, అవస్థాపరంగా చూసుకున్నా రావు. ఏవీ రావు. వయస్సు పరంగా ఏ విధమైన మార్పులు ఉండవు. చాలా ఎక్కువసేపు పనిచేశాం కాబట్టి ఇలా శ్రమ కలగాలి లేదా నిరుత్సాహం రావాలి అనేది కూడా ఉండదు. ఎప్పుడూ ఉత్సాహంగా, ఎప్పుడూ నిత్య యౌవనంతో వాళ్ళు అలలారుతూ ఉంటారు అని చెప్తున్నారు. నవా ఏతేషు వసతాం దివ్యౌషధిరస రసాయన అన్నపాన స్నానాదిభి ఆధయ వ్యాధయ వలి ఫలిత జరాదయశ్చ దేహవైవర్ణ్య దౌర్గంధ్య స్వేద క్లమ గ్లానిరితి వయోవస్థాశ్చ భవంతి అని. నహి తేషాం కళ్యాణానాం ప్రభవతి కుతశ్చన మృత్యు వినా భగవతస్తేజస చక్రాపదేశాత్ అని ఇంకొక విషయం చెప్తున్నారు. వాళ్ళకి అహోరాత్ర విభాగం లేదు, కాలం వల్ల భయం లేదు, కాలం అనేది అక్కడ గడవదు. వాళ్ళు ముసలి వాళ్ళు ఎప్పటికీ కారు. అంటే ఒకసారి చేరిన వాళ్ళు ముసలివాళ్ళు కాకపోతే ఎప్పటికీ అక్కడే ఉండిపోతే లోకం నిండిపోతుంది కదా. అంటే వాళ్ళకు కూడా మృత్యు ఉంది. ఆ మృత్యువు మాత్రం భగవంతుడి యొక్క సుదర్శన చక్రం ద్వారా మాత్రమే ఉంటుంది. అక్కడ ఉండే వాళ్ళకి మృత్యువు యముడి ద్వారా రాదు, భగవంతుడి సుదర్శన చక్రం ద్వారా వస్తుంది. ఎందుకంటే నహి తేషాం కళ్యాణానాం, వాళ్ళు మంగళ రూపులు, ఎంతో పుణ్యం చేసుకుంటే అక్కడికి చేరిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళకి ప్రభవతి కుతశ్చన మృత్యు, వాళ్ళకి మృత్యువు అనేది రానే రాదు. వినా భగవత్తేజస చక్రాపదేశాత్, భగవంతుడి యొక్క చక్రం అనే పేరు కలిగిన తేజస్సు ఉంది కదా, సుదర్శన చక్రం ఉంది కదా, ఆ సుదర్శన చక్రం వల్లనైతే వస్తుంది. అది తప్ప వేరే మృత్యువు వాళ్ళను దరిచేరదు అని చెప్తున్నారు.
నహి తేషాం కళ్యాణానాం ప్రభవతి కుతశ్చన మృత్యు వినా భగవత్తేజస చక్రాపదేశాత్ అని. మరి వీళ్ళకి కాలభయం లేదు, అలాగే యముడి భయం కూడా లేదు. ఈ రెండు భయాలు లేనప్పుడు, భయం అనేది అలవాటు కానప్పుడు వీళ్ళు సుదర్శన చక్రాన్ని చూస్తే మాత్రం ఎందుకు భయపడతారు? ఆ సుదర్శన చక్రం వల్ల మాత్రం భయం అనేది వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది, లేదా భయం అనేది ఎలా కలుగుతుంది అని అడిగితే దానికి ఒక సమాధానం చెప్తున్నారు. యస్మిన్ ప్రవిష్టే అసురవధూనాం ప్రాయః పుంసవనాని భయాదేవ స్రవంతి పతంతి చ అని. ఆ సుదర్శన చక్రాన్ని చూస్తే రాక్షసులకి సహజంగానే భయం కలుగుతుంది. ఎందుకంటే దాన్ని దెబ్బని వాళ్ళు రుచి చూసే ఉన్నారు రకరకాల సందర్భాల్లో. కానీ దాన్ని చూస్తే వాళ్ళకి భయం కలిగి తీరుతుంది. యస్మిన్ ప్రవిష్టే, ఆ సుదర్శన చక్రం ప్రవేశించింది అంటే ఎక్కడ లేని భయం పుట్టుకొస్తుంది. చివరికి అసురవధూనాం, రాక్షస స్త్రీలకి ప్రాయః పుంసవనాని భయాదేవ స్రవంతి పతంతి చ. ఎంత భయం వేస్తుంది అంటే రాక్షస స్త్రీలకి, వాళ్ళు గనక గర్భంతో ఉంటే అక్కడికక్కడ గర్భస్రావము కూడా అయిపోతుంది, అంత భయం వేస్తుంది. రాక్షసులకి సుదర్శన చక్రం పేరు చెబితే అంత భయం ఉంటుంది. కాబట్టి భయం అనేది వాళ్ళకి తెలియదు కదా అనే ప్రశ్న రాదు అని చెప్తున్నారు. ఇంతవరకు ఈ 7వ గద్యం నుంచి 15వ గద్యం వరకు సామాన్యంగా వివరాలను గురించి, సామాన్యంగా వివరాలు ఎన్ని ఉన్నాయి, ఈ వివరాలలో ఇలా మయుడు పురాలను నిర్మించి పెట్టినటువంటి పురాలలో చాలా అందమైన భవంతులు ఉన్నాయి, ఉద్యానవనాలు ఉన్నాయి. అక్కడ వాళ్ళకి భయం అనేది తెలియదు, ఎప్పుడూ భోగాలతో సుఖంగా ఉంటారు అని చెప్పారు. చెప్పి ఒక్కొక్క వివరంలోనూ అతల వితల అని పేర్లు పెట్టారు కదా, ఆ ఒక్కొక్క పేరుతో ఉండేటువంటి ఒక్కొక్క బిలంలోనూ ఎవరెవరు నివాసం ఉంటున్నారు, అక్కడ ఉండేటువంటి విశేషాలు ఏమిటి అని చెప్పడానికి పై గద్యాలను ప్రారంభిస్తున్నారు. అతలే మయపుత్ర అసురో బలో నివసతి ఏన వా ఇహ సృష్టాః షణ్ణవతిర్మాయాః కాశ్చన అద్యాపి మాయావినో ధారయంతి యస్య చ జృంభమాణస్య ముఖతః త్రయస్త్రీగణాః ఉదపద్యంత స్వైరిణ్యః కామిన్యః పుంశ్చల్యః ఇతి యా వై విలాయనం ప్రవిష్టం పురుషం రసేన హాటకాఖ్యేన సాధయిత్వా స్వవిలాసావలోకనానురాగస్మిత సంలాప ఉపగూహనాదిభిః స్వైరం కిల రమయంతి యస్మిన్నుపయుక్తే పురుషః ఈశ్వరోహం సిద్ధోహం ఇతి అయుత మహాగజబలం ఆత్మానం అభిమన్యమానః కథతే మదాంధ ఇవ అని మొదలు అతలం అనేటువంటి వివరాన్ని గురించి చెప్తున్నారు. అతలం అనేటువంటి మొదటి వివరం, ఇది భూమి నుంచి 10,000 యోజనాల దూరంలో ఉంది, 10,000 యోజనాల వైశాల్యంతో ఉంది. ఈ అతలం అనేటువంటి వివరంలో మయపుత్ర, మొత్తం 7 వివరాలను నిర్మించి పెట్టినటువంటి మయుడి తాలూకు పుత్రుడు బలహ నామ నివసతి. బలహ అనే పేరు కలిగిన వాడు నివసిస్తున్నాడు. ఈయన అసుర, రాక్షసుడే, పేరుకి రాక్షసుడే. ఈయన కేవల రాక్షసుడు కాదు, మాయావి అయినటువంటి రాక్షసుడు. ఏనహవా ఇహ సృష్టాః, ఈ మాయావి అయినటువంటి బలుడు అనే రాక్షసుడు, మయపుత్రుడైనటువంటి రాక్షసుడు, ఇతను కొన్ని మాయలను సృష్టి చేసి పెట్టాడు. ఆ మాయలు మొత్తం షణ్ణవతిర్మాయాః, 96 మాయలున్నాయి. 96 మాయల్లో కాశ్చన అద్యాపి మాయావినో ధారయంతి. ఆయన ఇంకొకరికి చెప్పగా వాళ్ళు ఇంకొకళ్ళకి అని క్రమక్రమంగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి పాకగా ఆ మాయల్లో కొన్ని మాయలు భూలోకానికి కూడా పాకినాయి. దాంతో మాయలంటే ఇష్టం ఉండేవాళ్ళు, మాయలు నేర్చుకోదలుచుకున్న వాళ్ళు కొంతమంది ఆ మాయలను కొన్నిటిని నేర్చుకుని ఆ మాయలను ప్రదర్శిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. కాశ్చన, అన్నీ రాలేదు, కాశ్చన కొన్ని మాయలే వచ్చినాయి. ఆ వచ్చిన కొన్ని మాయల్ని మాయావినః అద్యాపి ధారయంతి. మాయ అంటే ఇష్టం ఉండేవాళ్ళు, మాయ విద్యలను నేర్చుకోదలుచుకున్న వాళ్ళు నేర్చుకుని ధారయంతి, సంరక్షించుకుంటున్నారు. ఆయనేమో 96 మాయలను సృష్టి చేశాడు. అన్ని మాయలు అందరికీ రావు, కొన్ని మాయలే వచ్చు. ఆయనకి మాత్రం 96 మాయలు వచ్చు. ఆయన మాయల సంగతి పక్కనుంచితే యస్య చ జృంభమాణస్య ముఖతః
త్రయః స్త్రీగణా ఉదపద్యంత. ఈ మాయావి అయినటువంటి బలుడు అనే రాక్షసుడు ఒక్కసారి గట్టిగా ఆవలించాడు. ఆవలిస్తే ఆయన నోట్లోంచి 3 రకాల స్త్రీలు బయటపడ్డారు. త్రయః స్త్రీగణా ఉదపద్యంత. వాళ్ళ పేర్లు స్వైరిణ్య, కామిన్య, పూంశ్చల్య అని పేర్లు. వీళ్ళు అతలంలో నివాసం ఉండేటువంటి స్త్రీలు. వీళ్ళలో స్వైరిణ్య అంటే తమకు జోడుగా ఎవరు దొరుకుతారు, ఎవరు సరైన వాళ్ళు అని వెతుక్కుని వాళ్ళ వెంట పడేవాళ్ళు. కామిన్య దోడు ఇలాంటివి ఏమీ లేవు, నియమాలు లేవు, నచ్చితే వెంటపడేటువంటి వాళ్ళు. పుంశ్చల్య ఒకళ్ళతో స్థిరంగా ఉండకుండా చంచలంగా ఉండేటువంటి వాళ్ళు అనే 3 రకాల స్త్రీలు ఆయన నోట్లోంచి బయటకు వచ్చారు. వీళ్ళు 50 బిలాయనం ప్రవిష్టం. ఈ లోపలికి అంటే అతలం అనేటువంటి ప్రాంతానికి ఎవరు వచ్చినా సరే, ఏ పురుషుడు వచ్చినా సరే ఆ పురుషుణ్ణి లటక్కును పట్టుకుంటారు. రసేన హాటకాఖ్యేన సాధయిత్వ. వాణ్ణి పట్టుకుని ఆ అతలంలో దొరికేటువంటి ఈ బలుడు ఏర్పాటు చేసినటువంటి హాటకం అనేటువంటి ఒక రసాన్ని వాడితో తాగిస్తారు. ఏ పురుషుడైనా అతలంలోకి ప్రవేశిస్తే ఈ 3 రకాల స్త్రీలలో ఒక స్త్రీకి దొరకవలసిందే. దొరికితే వాళ్ళు హాటకం అనేటువంటి ఒక రసాన్ని వాళ్ళతో తాగిస్తారు. తాగిస్తే సాధయిత్వ అతను గట్టిగా బలంగా తయారవుతాడు. ఎలాగో పాతాళాలలో రకరకాల రసాలున్నాయి, దివ్యమైన రసాలున్నాయి అని ఇంతకు ముందు గద్యంలో చెప్పుకున్నాం కదా, 13వ గద్యంలో చెప్పుకున్నాం కదా. అలాంటి రసాల్లో ఈ హాటకం అనేటువంటి రసం కూడా ఒకటి. దాంతో దాన్ని తాగిన వెంటనే వీడికి ఎక్కడ లేని బలము వస్తుంది. సాధయిత్వ వాణ్ణి అలా రెడీ చేసుకుని స్వవిలాసావలోకన అనురాగ స్మిత సంలాప ఉపగోహనాదిభి స్వైరం కిల రమయంతి. వాణ్ణి అలా రెడీ చేసి వచ్చిన వాణ్ణి స్వవిలాసావలోకన విలాసంగా క్రీగంటితో ఒకసారి చూసి, అనురాగస్మిత ప్రేమగా ఒక నవ్వు నవ్వి, చిరునవ్వు నవ్వి, సంలాప అనురాగ సంలాప ప్రేమగా వాడితో 2-3 మాటలు మాట్లాడి, ఉపగోహనాదిభి ఒక హగ్ ఇచ్చి వాడిని మొత్తానికి వశం చేసేసుకుంటారు. ఉపగోహనాదిభి స్వైరం కిల రమయంతి. అలాగే వాణ్ణి కూడా సంతోషపెడతారు, వచ్చిన వాణ్ణి పురుషుణ్ణి సంతోషపెడతారు. కానీ ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఇది కాదు. ఈ స్త్రీలు ఏం చేస్తున్నారో అని కాదు. యస్మిన్ ఉపయుక్తే పురుష ఈశ్వరోహం సిద్ధోహం ఇది అయుత మహా గజబలం ఆత్మానం అభిమన్యమాన కథతే మదాంధ ఇవ. ఈ హాటకం అనేది ఒక్కసారి గనక నోట్లోకి పోతే, ఈ హాటక రసం అనేది నోట్లోకి ఒకసారి పోతే ఎవరికైనా సరే పురుషుడికి ఒక రకమైన బలం వస్తుంది అనుకున్నాం కదా. ఆ బలం వచ్చింది రానిది తర్వాతి మాట. నేను మహాబలవంతుణ్ణయ్యాను అనే ఫీలింగ్ మాత్రం గట్టిగా వస్తుంది. ఎంత బలవంతుణ్ణయ్యాను అంటే అయుత మహాగజ బలం, 10,000 గొప్ప పెద్ద ఏనుగుల బలవంతమైనటువంటి ఏనుగుల బలం నాకు వచ్చింది అని అనిపిస్తుంది. అయుత మహాగజబలం ఆత్మానం అభిమన్యమాన. ముందు అలా తనను తాను అనుకోవడం మొదలు పెడతాడు. మొదలు పెట్టేసరికి ఈశ్వరోహం, నేను సమర్థుణ్ణి, నా ముందుకు ఎవరు వచ్చినా సరే నిలబడలేరు, ప్రతి వాళ్ళని కొట్టేయగలను అని అనుకుంటాడు. సిద్ధోహం, ఇలాంటి రసాన్ని తాగాను కాబట్టి నాకు కూడా సిద్ధులు వచ్చినాయి అని అనుకుంటాడు. ఈశ్వరోహం సిద్ధోహం అని కథతే మదాంధ ఇవ. మదాంధ బాగా తాగి తలకు పోసుకున్నవాడు ఎలాగైతే నోటుకొచ్చినట్టు వాగుతూ ఉంటాడో, తనను గురించి తానే పొగుడుకుంటూ ఉంటాడో, నేను అలా చేశాను, ఇలా చేశాను, అలా చేయగలను, ఇలా చేయగలను, నేను అలా కొట్టగలను, ఇలా కొట్టగలను అని చెప్పుకుంటూ తిరుగుతాడు. అలా ఇతను కూడా చెప్పుకుంటూ తిరుగుతాడు. అది ఆ హాటక రసం అనేటువంటి రసం తాలూకు ప్రభావం. దాన్ని అతలంలో విరివిగా మయోపుత్రుడైనటువంటి బలుడు వాడుతూ ఉంటాడు, జనాల మీదకి వచ్చిన వాళ్ళ మీదకి ప్రయోగిస్తూ ఉంటాడు అని శ్రీ శుకుల వారు చెప్పారు. అతలానికి అధిపతి మయుపుత్రుడైనటువంటి బలుడు, ఆయన మహామాయావి, రకరకాల మాయలను సృష్టి చేసి పెట్టాడు. వాటిల్లో కొన్ని రకాల మాయలు భూలోకానికి కూడా పాకినాయి. ఈ అతలానికి ఎవరు చేరినా సరే ఈ మాయావి అయినటువంటి బలుడు సృష్టి చేసినటువంటి స్త్రీల కోరలకు చిక్కవలసిందే. వాళ్ళు హాటకరసం అనే దాన్ని తాపిస్తారు. అది గనక తాగితే పురుషుడు అక్కడికి చేరినవాడు రకరకాలుగా తనను గురించి తాను గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు.
అని శ్రీశుకుల వారు అంటున్నారు. అతలం గురించి చెప్తున్నారు కానీ పదాలను చూస్తే మాత్రం భూమి మీదకే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్నట్టుంది. హాటకం అనేటువంటి పదానికి బంగారం అనే అర్థం కూడా ఉంది. కాబట్టి బంగారం అనే దాని తాలూకు రుచి చూసినవాడు తనను తాను బలవంతుడు అనుకుంటున్నాడు. అనుకుని నేను ఈశ్వరోహం సిద్ధోహం, నేనే సమర్థుడిని, నేనే రాజుని, లేదా నేనే సిద్ధుణ్ణి, నేను ఏమైనా చేయగలను, ఎలాంటి వాళ్ళనైనా సరే మడత పెట్టేయగలను అని అనుకుంటున్నాడు అని చెప్తున్నట్లుంది. ఏదో కాన్సన్ట్రేషన్ భూలోక వాసుల మీద ఉన్నట్టుంది. చెప్పటం మాత్రం పేరుకి అతలం అని పేరు చెప్తున్నట్లుంది. మిగతా విషయాలు కూడా వేరే చెప్పనక్కర్లేదు. ఇది మొదటి అతలం అనేటువంటి వివరం తాలూకు కథ అయితే, తతోధస్తాత్ వితలే హరో భగవాన్ హాటకేశ్వర స్వపార్షద భూతగణావృత ప్రజాపతి సర్గోపబ్రహ్మణాయ భవో భవాన్యాస మిథునీభూత ఆస్తే యతః ప్రవృత్త సరిత్ప్రవరా హాటకీ నామ భవయోర్వీర్యేణ యత్ర చిత్రభానుః మాతరిష్మనా సమిధ్యమానః ఓజసా పిబతి తన్నిష్ఠ్యూతం హాటకాఖ్యం సువర్ణం భూషణేన అసురేంద్రావరోధేషు పురుషాః సహ పురుషీభిర్ధారయంతి అని పైన వితలం అనే వివరం గురించి, రెండో బిలం గురించి చెప్తున్నారు. తతోధస్తాత్, అతలం కంటే కింద 10,000 యోజనాల కింద, వితలే 10,000 యోజనాల వైశాల్యంతో వితలం అనేటువంటి ప్రాంతం ఉంది. ఈ వితలం అనేటువంటి ప్రాంతంలో హరహ పరమేశ్వరుడు నివాసం ఉంటున్నాడు. అక్కడ ఉండేటువంటి భగవంతుడైనటువంటి ఆ పరమేశ్వరుడికి హాటకేశ్వర అనే పేరుంది. ఆయనకి హాటకేశ్వర అని పేరు. ఈ హాటకేశ్వరుడి చుట్టూ స్వపార్షద భూతగణావృత, ఆయనకి పరివారంగా భూతగణాలు చాలామంది చుట్టూ చేరున్నారు. ఆ చుట్టూ చేరినటువంటి తన భూతగణాలతో ఆయన కలిసి అక్కడ నివాసం ఉంటున్నాడు. ఈయన ప్రజాపతి సర్గోపబ్రహ్మణాయ, బ్రహ్మగారు చేసినటువంటి సృష్టిని పెంచటానికి ఇక్కడ కూర్చున్నాడు. ఈయన సంహారమూర్తి కాదు, ఈయన సృష్టిని పెంచేటువంటి వాడు. ప్రజాపతి సర్గోపబ్రహ్మణాయ. ఈయన భవ, ప్రపంచాన్నే సృష్టి చేయగలిగినటువంటి వాడు. అలాంటి వాడు భవాన్య, తన పత్ని అయినటువంటి పార్వతితో సహా కలిసి ఇక్కడ నివాసం ఉంటున్నాడు. సహ మిథునీభూత ఆస్తే, కలిసే ఇక్కడ ఉంటున్నాడు. యతః ప్రవృత్త సరిత్ప్రవరా హాటకీ నామ భవయోర్వీర్యేణ, ఈ శివపార్వతుల యొక్క అనుగ్రహంతో ఇక్కడ హాటకి అనే పేరుతో ఒక నది ప్రవహిస్తూ ఉంది. యతః ప్రవృత్త సరిత్ప్రవరా హాటకీ నామ భవయోర్వీర్యేణ, ఈ శివపార్వతుల యొక్క అనుగ్రహంతో హాటకి అనే పేరుతో ఇక్కడ ఒక నది ప్రవహిస్తుంటే, ఆ నదిలో ఉండేటువంటి నీటిని యత్ర చిత్రభాను మాతరిష్మనా సమిధ్యమాన ఓజసా పిబతి. చిత్రభాను అగ్ని, మాతరిష్మనా సమిధ్యమాన వాయువు బాగా వీస్తూ సహకారిగా అనుకూలంగా ఉంటూ ఉంటే బాగా భగభగా మండిపోతూ వెలిగిపోతూ ఓజసా పిబతి, తన యొక్క వేడితో అందులో ఉండేటువంటి నీటిని ఆవిరి చేసి దాన్ని కఠినంగా మార్చేస్తున్నాడు. చిత్రభాను మాతరిష్మనా సమిధ్యమాన ఓజసా పిబతి. ఓజసా పిబతి అంటే నీటిని మొత్తం తాగేస్తున్నట్లు చేస్తున్నాడు. తాగేస్తున్నట్లు చేసి తాగిన తర్వాత నిష్ఠ్యూతం, బయటికి ఉమ్మేసినట్లుగా కొంత భాగాన్ని ఉమ్మేస్తున్నాడు. ఆ నిష్ఠ్యూతం తన్నిష్ఠ్యూతం, ఆ బయటికి వచ్చినటువంటి ఈ అగ్నిదేవుడి యొక్క ఉమ్మి హాటకాఖ్యం సువర్ణం, హాటకం అనే పేరుతో ప్రసిద్ధమైనటువంటి సువర్ణం, బంగారంగా ఉంది. ఈ బంగారాన్ని భూషణేన అసురేంద్రావరోధేషు పురుషాః సహ పురుషీభిర్ధారయంతి. ఈ హాటకం అనే పేరుతో ఉండేటువంటి బంగారాన్ని అసురేంద్రావరోధేషు, రాక్షస గృహాల్లోనూ లేదా రాక్షసుల యొక్క ప్రధానుల గృహాల్లోనూ అంతఃపురాల్లోనూ పురుషాః పురుషులు, పురుషీభి స్త్రీలతో సహా ధారయంతి, బంగారాన్ని ఆభరణాలుగా మార్చుకుని ధరిస్తున్నారు అని చెప్తున్నారు. వితలం అనేటువంటి ప్రాంతం
ఆ ప్రాంతంలో పార్వతీ పరమేశ్వరులు ఉండటం, వాళ్ళ యొక్క అనుగ్రహంతో హాటకి అనే పేరుతో ఒక నది ప్రవహిస్తూ ఉండటం, ప్రవహిస్తున్నటువంటి నదిని అగ్ని తన యొక్క వేడితో ఆవిరి చేయటం, ఆవిరి చేసి మిగిలినటువంటి భాగాన్ని బంగారంగా మార్చటం, ఆవిరి చేయటం అంటే తాగేసేయటం, బంగారంగా మార్చటం అంటే అగ్నిదేవుడు ఉమ్మేసినట్లు చేయటం, దాన్ని బంగారంగా తీసుకుని ఆ ప్రాంతాల్లో నివాసం ఉండేటువంటి రాక్షసులందరూ వాటితో ఆభరణాలు చేసుకుని ధరించటం అనేటువంటి విషయాలను ఈ గద్యంలో చెప్తున్నారు. మనం ముందే అనుకున్నాం కదా, హాటకం అంటే బంగారం అని. ఆ బంగారం అనేది ఎలా తయారవుతోంది అక్కడ, ఆ తయారైనటువంటి బంగారాన్ని రాక్షసులు వాడుకుంటున్నారు, ఎలా వాడుకుంటున్నారు అనే విషయాలని ఇక్కడ చెప్పారు. ఇంతకుముందు భూమి నుంచి పైకి వెళుతున్నప్పుడు జాంబూనదం నామ సువర్ణం అని జంబూద్వీపంలో ఒక రకమైన బంగారం తయారవుతుంది. ఆ బంగారాన్ని దేవతలు ఆభరణాలుగా ధరిస్తారు అని చెప్పారు, గుర్తుందేమో. అలాంటి బంగారమే ఇది. ఇది హాటకం అనే పేరుతో ఉండేటువంటి బంగారం. బంగారానికి ఉండేటువంటి రెండు పేర్లు, రెండు పేర్ల వల్ల వచ్చినటువంటి రెండు విశేషాలని వీటిని ఇక్కడ చెప్తున్నారు. ఇది రెండో వివరం గురించిన ప్రస్తావన అయితే, తతోధస్తాత్ సుతలే ఉదారశ్రవాః పుణ్యశ్లోకః విరోచనాత్మజః బలిః భగవతా మహేంద్రస్య ప్రియం చికీర్షమాణేన అదితేర్లబ్ధకాయో భూత్వా వటువామనరూపేణ పరాక్షిప్తలోకత్రయః భగవదనుకంపయైవ పునః ప్రవేశితః ఇంద్రాదిష్వవిద్యమానయా సుసమృద్ధయా శ్రియా అభిజుష్టః స్వధర్మేణ ఆరాధయన్ తమేవ భగవంతం ఆరాధనీయం అపగత సాధ్వసః ఆస్తే అధునాపి అని పైన మూడవ సుతలం అనేటువంటి ప్రాంతాన్ని గురించి చెప్తున్నారు. తతః అధస్తాత్ వితలం కంటే కింద 10,000 యోజనాల దూరంలో 10,000 యోజనాల వైశాల్యంతో సుతలం అనేటువంటి ప్రాంతం ఉంది. ఈ సుతలంలో ఉదారశ్రవాః చాలా గొప్ప కీర్తి కలిగినటువంటి పుణ్యశ్లోక, పేరు చెబితేనే ఆయన పేరు తలిస్తేనే పుణ్యం వచ్చేటువంటి మహానుభావుడు బలిచక్రవర్తి గారు ఉన్నారు. ఆయన విరోచనాత్మజ, ప్రహ్లాదుడు కొడుకైనటువంటి విరోచనుడికి కొడుకు. ప్రహ్లాదుడు కొడుకు విరోచనుడు కొడుకు బలి. విరోచనాత్మక మంజహ బలి. ఈ బలి ఈ సుతలం అనే ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఈ సుతలానికి బలిగారు రావలసిన ఎందుకు వచ్చింది అంటే, భగవత మహేంద్రస్య ప్రియం చికీర్షమాణేన. ఒక సందర్భంలో ఈయన బలిగారు భూలోకంలోనే ఉండేవాడు. ఈయన తన ధర్మబలంతో ఇంద్రుణ్ణి కూడా దాటిపోయేటువంటి పరిస్థితులకు వచ్చేశాడు. అలాంటి పరిస్థితుల్లో ఇంద్రుడికి ఉపకారం చేద్దాము అని అనుకుని భగవంతుడే రంగంలోకి దిగాడు. భగవత మహేంద్రస్య ప్రియం చికీర్షమాణేన. ఇంద్రుడి యొక్క పదవిని నిలబెట్టడం కోసం, అందులో ఉండేటువంటి రకరకాల ఈక్వేషన్స్ని సరిచేయటం కోసం భగవంతుడే దిగొచ్చాడు. మహేంద్రస్య ప్రియం చికీర్షమాణేన. ఆ దిగిరావటం ఎలా దిగొచ్చాడు అంటే, అదితేర్లబ్ధకాయ, అదితికి పుత్రుడుగా వచ్చాడు. అదితికి పుత్రుడుగా వచ్చి అదితేర్లబ్ధకాయో భూత్వా వటువామన రూపేణ, పొట్టిగా ఉండేటువంటి అప్పుడే ఒడుగైనటువంటి ఒక చిన్న పిల్లాడి వేషంలో బలిగారి ఒక యజ్ఞానికి వచ్చాడు. వచ్చి పరాక్షిప్త లోకత్రయ, అప్పటికి బలిగారు తన యొక్క పరాక్రమంతో ముల్లోకాల్ని గెలుచుకుని ఉండగా ఆ బలిగారిని కింద మీద పెట్టి మొత్తానికి 3 అడుగుల భూదానం చేయమని అడిగి 3 అడుగుల్ని బలిగారు ఒప్పుకునేసరికి అడుగుల్ని పెంచేసి మొత్తానికి 3 అడుగులతో ముల్లోకాలని ఆక్రమించేసేసుకున్నాడు. 2 అడుగులతోనే ఆక్రమించుకున్నాడు. ఆక్రమించుకుని నాకు దానం చేసేసావు కాబట్టి నాకు దానం చేసినటువంటి భూమి మీద నువ్వు ఉండకూడదు అని బలిగారిని పక్కకి తోసేశాడు. నువ్వు నాకు దానం చేసిన ప్రాంతంలో ఉండటానికి వీల్లేదు అని చెప్పాడు. పరాక్షిప్త లోకత్రయ. దాంతో ముల్లోకాలలో ఈ బలిగారికి వెళ్ళదగిన ప్రాంతం అనేది లేకుండా పోయింది. ఏ ప్రాంతాన్ని చూసినా ఈయన దానం చేసిన ప్రాంతంగానే ఉంది, ఆయన వెళ్ళలేకపోయాడు. అప్పుడు భగవంతుడే అనుగ్రహించి, నువ్వు సుతలం అనే ప్రాంతానికి వెళ్ళు, అక్కడ నీకు అన్ని మంచి జరుగుతుంది, అంతా మంచి జరుగుతుంది అని పంపించాడు. భగవద్ అనుకంపయైవ పునః ప్రవేశిత. ఈ ముల్లోకాలలో భాగమే సుతలం అనే ప్రాంతం ఉంది.
ఉన్నా సరే, భాగంగా ఉన్నా సరే నువ్వు సుతలం అనే ప్రాంతంలో ఉండు అని అనుమతి ఇచ్చాడు. ఆయన అనుగ్రహంతో ఇచ్చిన అనుమతిని వాడుకుని బలిగారు సుతలం అనే ప్రాంతంలో ఉంటున్నాడు. పునఃప్రవేశిత. అయితే భగవంతుడు అనుగ్రహం అంటున్నారు, పాతాళానికి తొక్కేశారంటున్నారు. భగవంతుడు అనుగ్రహం ఉంటే పైకి రావాలి కానీ పాతాళానికి తొక్కేస్తారా అంటే దానికి చెప్తున్నారు, ఇంద్రాదిష్వవిద్యమానయా సుసమృద్ధయా శ్రియా అభిజుష్ట. ఆయన అనుగ్రహం ఉంటే పాతాళానికి వెళ్ళినా సరే అంతకంటే గొప్పగానే ఉంటుంది కదా. ఇంద్రుడికే లేనటువంటి, ఇంద్రుడికి కాదు ఇంద్రాదిషు, ఇంద్రుడు మొదలైనటువంటి దిక్పాలకులకే లేనటువంటి చాలా గొప్ప సుసమృద్ధయా శ్రియా అభిజుష్ట, సమృద్ధమైనటువంటి సంపదలతో ఈయన సుతలంలో నివాసం ఉంటున్నాడు. రావటం సుతలానికి వచ్చాడే కానీ ఆ సుతలంలో ఈయనకున్నటువంటి సంపదలు, భగవంతుడు అనుగ్రహించినటువంటి సంపదలు ఇంద్రాది దేవతలకే, మహామహాదేవతలకే లేవు అనే స్థాయిలో ఉన్నాయి. అలాంటి సంపదలతో ఈయన అలలారుతూ కూడా స్వధర్మేణ ఆరాధయం స్తమేవ భగవంతం ఆరాధనీయం. ఎప్పుడూ కూడా ఆరాధనీయుడైనటువంటి భగవంతుణ్ణి, ఆరాధన చేసుకోవలసినటువంటి భగవంతుణ్ణి స్వధర్మేణ ఆరాధయన్, తాను చేయవలసినటువంటి ధర్మంతో ఆరాధించుకుంటూ, ఆ భగవంతుణ్ణే నిత్యం ఆరాధించుకుంటూ అపగత సాధ్వస ఆస్తే, ఏ భయము లేకుండా హాయిగా ఉంటున్నాడు. అపగత సాధ్వస, బలిగారికి భయం అనేది లేనే లేదు. ఎందుకు అని పైన కూడా కాస్తంత వస్తుంది. ఏ భయము లేకుండా స్వధర్మాచరణ చేసుకుంటూ స్వధర్మాచరణ చేయడం ద్వారా పరమేశ్వరుణ్ణి ఆరాధించుకుంటూ ఆయన సుఖంగా ఉన్నాడు. ఆయన సుఖంగా ఉన్నాడు అంటే ఇంతకుముందు ఉన్నాడు కాదు, ఇప్పుడూ ఉన్నాడు. ఆస్తే అధునా అపి, ఇప్పటికీ ఉంటున్నాడు. ఇంద్రుడి తర్వాత మళ్ళీ ఇంద్రుడు అయ్యేంత వరకు ఈయన సుతలంలో నివాసం ఉంటూనే ఉంటాడు, ఇప్పటికీ ఉన్నాడు అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. తతోధస్తాత్ సుతలే ఉదారశ్రవాః పుణ్యశ్లోకః విరోచనాత్మజః బలిః భగవతా మహేంద్రస్య ప్రియం చికీర్షమాణేన అదితేర్లబ్ధకాయో భూత్వా వటు వామనరూపేణ పరాక్షిప్త లోకత్రయః భగవదనుకంపయైవ పునః ప్రవేశితః ఇంద్రాదిష్వవిద్యమానయా సుసమృద్ధయా శ్రియా అభిజుష్టః స్వధర్మేణ ఆరాధయం స్తమేవ భగవంతం ఆరాధనీయం అపగత సాధ్వసః ఆస్తే అధునాపి అని. ఈ బలిగారి యజ్ఞంలో పరమాత్మే రావటము, వామన రూపంలో వచ్చి ఇవన్నీ అడగటము, వీటి మీద రకరకాల కామెంట్స్ ఉన్నాయి. కొంతమంది ఏమో పరమాత్మ అలా చేయొచ్చా అని కామెంట్ చేస్తారు. కొంతమంది కాస్తంత భక్తి ఉన్నవాళ్ళు లేదా మంచి పాజిటివ్గా ఆలోచన చేసేవాళ్ళు ఇంకో రకమైన కామెంట్స్ చేస్తారు. ఆ కామెంట్స్లో ఒక కామెంటు, బలిగారు చాలా గొప్పవాడు, గొప్ప దాత, ఆయన భగవంతుడికే 3 అడుగులు దానం చేయగలిగాడు. చేసిన దానానికి ఫలితంగా సుతలం అనేటువంటి ప్రాంతంలో ఇంద్రుడి కంటే గొప్పగా, ఇంద్రుడి కంటే పై స్థాయిలో సంపదలను అనుభవిస్తూ సుఖంగా ఉన్నాడు అని కామెంట్ చేస్తారు. ఆ కామెంట్ మాత్రం తప్పు. మిగతా కామెంట్స్ గురించి మనం మాట్లాడుకోక్కర్లేదు, ఈ కామెంట్ చాలా తప్పు అని పై గద్యంలో మహర్షి గారు అంటున్నారు. నో ఏవైతత్ సాక్షాత్కారో భూమిదానస్య యత్తద్భగవతి అశేష జీవనికాయానాం జీవభూతాత్మభూతే పరమాత్మని వాసుదేవే తీర్థతమే పాత్రే ఉపపన్నే పరయా శ్రద్ధయా పరమాదర సమాహిత మనసా సంప్రతిపాదితస్య సాక్షాదపవర్గద్వారస్య యద్ బిల నిలయైశ్వర్యం అని. నో ఏవైతత్ సాక్షాత్కారః, ఇదేమి భగవంతుడికి చేసిన దానానికి ఫలితం కాదు. బలి ఇంత గొప్పగా, ఇంద్రుడి కంటే గొప్పగా సంపదలతో పాతాళంలో ఉంటున్నాడు అంటే భగవంతుడికి దానం చేసిన ఫలితమైతే కాదు. నో ఏవైతత్ సాక్షాత్కారః, అది కాదు. దేనికి ఫలితం కాదు? భూమిదానస్య, భూమిదానానికి ఇది ఫలితం కాదు. భూమిదానానికి ఫలితమే చాలా గొప్పగా ఉంటుంది అనుకుంటే ఆ భూమిదానం యత్తద్ భగవతి, భగవంతుడికే చేసినటువంటి భూమిదానం కదా, ఆ భగవంతుడికే చేసిన భూమిదానానికి ఇది ఫలితం కాదు. ఆయన భగవంతుడు ఎలాంటి వాడు? అశేష జీవ నికాయానాం జీవభూతాత్మభూతే, ఈ సృష్టిలో ఉండేటువంటి జీవులందరికీ, ఎన్ని రకాల వర్గాలకు చెందిన జీవులైనా సరే వాళ్ళందరికీ కూడా జీవనికాయానం
జీవభూత ఆత్మభూతే. వాళ్ళందరికీ అంతర్యామిగా నియామకుడుగా ఉండేటువంటి వాడు, వాళ్ళందరికీ ఆత్మస్వరూపంగా ప్రియంగా ఆనందరూపంగా ఉండేటువంటి వాడు. అటువంటి వాడికి చేసినటువంటి భూమి దానానికి ఇంత చిన్న ఫలితం అనేది కుదరదు. జీవభూతాత్మభూతే, పరమాత్మని అందరికంటే గొప్పవాడైన, అందరికంటే గొప్పవాడైనటువంటి ఆత్మస్వరూపం, అలాంటి వాడికి చేసిన భూమి దానానికి ఇది ఫలితం కాదు. వాసుదేవే మొత్తం సమస్త భూతాలకి ఆశ్రయమైనటువంటి వాడాయన, అలాంటి సమస్త భూతాశ్రయుడికి చేసిన భూమి దానానికి ఇంత చిన్న ఫలితం అనేది ఒప్పుకోము. తీర్థతమే, ఎవరైనా మంచివాళ్ళు గొప్పవాళ్ళు ఉంటే వాళ్ళకి చేసిన దానానికి ఫలితం ఎక్కువ అంటారు కదా. అలా గొప్పవాళ్లను లెక్కగడుతూ ఉంటే గొప్పవాళ్ళందరికీ కూడా చాలా 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 గొప్పవాడిన తీర్థతమే, అందరికంటే పవిత్రమైన వాడు, అందరికంటే గొప్పవాడు, అలాంటి వాడికి చేసిన భూమి దానానికి ఇది ఫలితం అని చెప్పుకోవడానికి వీల్లేదు. పాత్రే, దానానికి పాత్రం, దానానికి యోగ్యుడు ఎవరు అంటే ఈయన్ని మించిన యోగ్యుడు అనేవాడు ఉండటానికి వీలే లేదు. అలాంటి మహాయోగ్యుడికి చేసినటువంటి భూమి దానానికి ఇంత చిన్న ఫలితం ఉండకూడదు. ఉపపన్నే, అందులోనూ వెతుక్కుంటూ ఆయనే వస్తే, వెతుక్కుంటూ ఆయనే వచ్చి నాకు 3 అడుగులు భూమి దానం చేయి అని అడిగితే, అలాంటి వాడికి చేసిన, ఇంత గొప్పవాడికి చేసిన, ఇంత గొప్పవాడు అడిగితే చేసినటువంటి భూమి దానానికి ఇది ఇంత ఫలితం సరిపోదు. అందులోనూ పరయాశ్రద్ధయ, ఎంతో గొప్ప శ్రద్ధతో చేసిన దానం అది, ఆ భూమి దానానికి ఫలితం ఇంత చిన్నది అవ్వకూడదు. పరమాదర సమాహిత మనస, ఆయన మీద ఆదరంతో వచ్చినవాడు శ్రీమన్ మహావిష్ణువే అని తెలిసి ఈయన అడిగాడు అంటే ఇందులో ఏదో మడత ఉంటూనే ఉంటుంది, ఖచ్చితంగా ఏదో పేచీ వస్తుంది అని తెలిసి కూడా ఆదరంతో, చాలా గొప్ప ఆదరంతో, ఇంతటివాడు మహానుభావుడు నా ముందుకు వచ్చి చేయి చాస్తే నేను ఇచ్చి తీరాలి అనేటువంటి ఆలోచనతో చేసిన భూమి దానం ఇది. అలాంటి ఏకాగ్ర మనస్సుతో, సమాహిత మనస, ఏకాగ్ర మనస్సుతో చేసిన భూమి దానం, దీనికి ఇంత చిన్న ఫలితం ఉండకూడదు. సంప్రతిపాదితస్య, దానానికి ఉండేటువంటి నియమాలన్నిటినీ పాటించి దానం చేయవలసిన విధానంతో చేసిన దానం ఇది. వచ్చినటువంటి బ్రాహ్మణ్ణి చక్కగా కాళ్ళు కడిగి అతని చేతిలో నీళ్లతో సహా భార్య నీళ్లు పోస్తూ ఉంటే ఆ నీళ్లతో సహా చేసినటువంటి దానం ఇది. దాన నియమాలను పాటించి వచ్చిన వాడిని గౌరవించి నీటితో సహా చేసినటువంటి దానం ఇది. సంప్రతిపాదితస్య, సరి అయిన రీతిలో చేసినటువంటి దానం, దీనికి ఇంత చిన్న ఫలితం అనేది ఉండకూడదు. దీనికి ఫలితం ఒకవేళ ఉంటే ఒకే ఒక ఫలితం ఉండాలి, అది సాక్షాత్ అపవర్గద్వారస్య. ఒకవేళ ఫలితం అనేది ఉంటే డైరెక్ట్గా మోక్షం అనేది రావాలి. అదొక్కటే ఫలం, దాన్ని మించిన ఫలితం ఇంకోటి ఉంది అంటే ఒప్పుకోరు. అలాంటి దానం ఇది. అలాంటి దానానికి, మోక్షమే ఫలితంగా రావలసినటువంటి దానానికి ఇది ఫలితం కాదు. యత్ బిల నిలయైశ్వర్యం, ఓ సుతలం అనేటువంటి ఓ చిన్న బిలం, ఆ బిలంలో చాలా పెద్ద సంపదలు, గొప్ప సంపదలు, ఆ సంపదల మొత్తానికి ఈయన అధిపతి అని చెప్పటం అనేది దానికి లెక్క సరిపోదు. పుచ్చుకున్నవాడు మహానుభావుడు, ఇచ్చినవాడు నిజంగా చాలా గొప్ప మహానుభావుడు. పుచ్చుకున్నవాడు పుచ్చుకోవటానికి యోగ్యుడైన వాడు, ఇచ్చినవాడు పరమశ్రద్ధతో పరమాదరంతో ఇచ్చినవాడు. ఇంత గొప్ప దానానికి, అందులో భూమి దానానికి, దీనివల్ల తన ఉనికికే ప్రమాదం వస్తుందని తెలిసిన శ్రద్ధగా చేసినటువంటి దానానికి ఇంత చిన్న ఫలితం అంటే ఎవరు ఒప్పుకోరు. దానికి మోక్షం ఫలితం ఉండాలి, అది వేరే సందర్భంలో మాట్లాడుకోవాలి. ఇది మాత్రం, ఈ బిల నిలయైశ్వర్యం అనేది మాత్రం ఈయనకి ఫలితం కాదు అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. నో ఏవైతత్ సాక్షాత్కారో భూమిదానస్య యత్తద్ భగవతి అశేష జీవనికాయానాం జీవభూతాత్మభూతే పరమాత్మని వాసుదేవే తీర్థతమే పాత్రే ఉపపన్నే పరయాశ్రద్ధయా పరమాదర సమాహిత మనసా సంప్రతిపాదితస్య సాక్షాత్ అపవర్గద్వారస్య యద్ బిల నిలయైశ్వర్యం అనే ఈ గద్యంలో. మరైతే ఇది దేనికి ఫలితం, ఎందుకు ఇచ్చారు, ఎవరిచ్చారు, ఈయనకి ఎలా సంక్రమించింది అనే విషయాల్ని పైన చూసుకుందాం. ఇప్పటికైతే బలిచక్రవర్తి గారి గొప్పతనాన్ని ఒక్కసారి తలుచుకోవాల్సిందే.
తన ఉనికికే ప్రమాదం వస్తుందని సుమారుగా ఊహ వచ్చినా సరే, వచ్చినవాడి యొక్క యోగ్యుడి యొక్క గొప్పతనాన్ని గుర్తించి, వచ్చినవాడు సాక్షాత్తు శ్రీమన్ మహావిష్ణువే అని గుర్తించి పరయా శ్రద్ధయా పరమాదర సమాహిత మనసా, చాలా గొప్ప ఆదరంతో ఏకాగ్రతతో కూడిన మనస్సుతో ఆయన చేసినటువంటి దానం అనేది చిన్న చిన్న ఫలితాలకు సరిపోదు అని శ్రీశుకుల వారు చెప్తున్నటువంటి విషయాన్ని మనం చూసుకోవాలి. భగవద్గీతలో పరమాత్మ చెప్పినటువంటి సాత్విక దానం యొక్క లక్షణాలకి దీనికి ఏమైనా పోలిక వస్తోందా లేదా అనేది చూసుకోవాలి. తద్దానం సాత్వికం స్మృతం అని చెప్పాడు కదా, ఆ సాత్వికమైనటువంటి దానానికి దీనికి ఏమైనా సమన్వయం జరుగుతోందా అని చూసుకోవాలి. దాంతోపాటు అలాంటి దానబుద్ధిని, అలాంటి ఫలాపేక్ష లేనటువంటి కర్మాసక్తిని పెంచుకునేందుకు ఈ బలిగారిని మనం దృష్టాంతంగానో ఆదర్శ పురుషుడుగానో తీసుకోవాలి. మిగతా విషయాలను పరిచయం చేసుకోవడం ద్వారా తెలిసేటువంటి చిన్న చిన్న విషయాలు, ఆటకం, ఆ ఆటకం ద్వారా వచ్చేటువంటి మదం, ఆ మదం ద్వారా మాట్లాడేటువంటి మాటలు, దాని చుట్టూ అలముకొని ఉన్నటువంటి విషయాలు, వీటన్నిటిని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకుని అందులో మంచివి కానివి అనే వాటన్నిటినీ పక్కన పెట్టి మంచిదైనటువంటి పరమశ్రద్ధ, పరమాదరం, మనస్సు యొక్క ఏకాగ్రత, వీటి మీద మనం దృష్టి పెట్టుకోవాలి. వీటిని సాధించుకోవటానికి మనం ప్రయత్నం చేసుకోవాలి. అలాంటి ప్రయత్నం మనకు సఫలమయ్యేట్లుగా ఆశీర్వదించవలసిందిగా ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనం ప్రార్థించుకుందాం. శ్రద్ధగా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఆ క్రింది సుతలంబునందు మహాపుణ్యుడగు విరోచన పుత్రుడైన అట్టి బలి చక్రవర్తి ఆ పాకశాసనునకు ముదమొసంగగ గోరి అదితి గర్భమున వామనాకృతి బుట్టి అంతటి త్రివిక్రమ రూపమునను లోకత్రయంబున క్రమించిన దానవారాతి చేత ముందటన ఈబడిన ఇంద్రత్వమిట్లు కలుగవాడు పుణ్యకర్మ సంధానుండు హరిపదాంబుజార్చనాభిలాషుడు అగుచు శ్రీరమేశు నారాధనము చేయుచుండును ఎప్పుడు అతి మహోత్సవమున అని శ్రీమద్భాగవత అమృత రసాస్వాదన ప్రక్రియలో భాగంగా మనం లోకాల యొక్క అతల వితలాది లోక వైభవాన్ని, అలాగే బలిచక్రవర్తి యొక్క వైభవాన్ని కూడా మనం తెలుసుకున్నాం. ఆ భావనలన్నిటినీ కూడా స్మరించుకుంటూ శ్రద్ధగా మనం ఈనాడు శ్రీమద్భాగవతంలో 5వ స్కంధంలో 24వ అధ్యాయంలో 7వ గద్య భాగం దగ్గర నుంచి పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే చతుర్వింశాధ్యాయే గద్యభాగః ఉపవర్ణితం భూమేః యథా సన్నివేశావస్థానం అవనేరపి అధస్తాత్ సప్తభూవివరాః ఏకైకశః యోజనాయుత అంతరేణ ఆయామ విస్తారేణ ఉపక్లుప్తాః అతలం వితలం సుతలం తలాతలం మహాతలం రసాతలం పాతాళమితి ఏతేషు హి బిలస్వర్గేషు స్వర్గాదపి అధిక కామ భోగ ఐశ్వర్య ఆనందభూతి విభూతిభిః సుసమృద్ధ భవన ఉద్యాన
ఆక్రీడా విహారేషు ఆక్రీడా విహారేషు దైత్య దానవ దైత్య దానవ కాద్రవేయాః కాద్రవేయాః నిత్య ప్రముదిత నిత్య ప్రముదితాః అనురక్త కలత్ర అనురక్త కళత్ర అపత్య బంధు అపత్య బంధు సుహృదనుచరాః సుహృదనుచరాః గృహపతయః గృహపతయః ఈశ్వరాదపి ఈశ్వరాదపి అప్రతిహత కామాః అప్రతిహత కామాః మాయా వినోదాః మాయా వినోదాః నివసంతి నివసంతి యేషు మహారాజా యేషు మహారాజా మయేన మయేన మాయావినా మాయావినా వినిర్మితాః వినిర్మితాః పురః పురః నానామణి నానామణి ప్రవర ప్రవేక ప్రవర ప్రవేక విరచిత విరచిత విచిత్ర భవన విచిత్ర భవన ప్రాకార గోపుర ప్రాకార గోపుర సభా చైత్య సభా చైత్య చత్వరాయతనాదిభిః చత్వరాయతనాదిభిః నాగాసుర నాగాసుర మిథున మిథున పారావత పారావత శుక సారికాకీర్ణ శుకసారికా కీర్ణ కృత్రిమ భూమిభిః కృత్రిమ భూమిభిః వివరేశ్వర వివరేశ్వర గృహోత్తమైః గృహోత్తమైః సమలంకృతాశ్చ సమలంకృతాశ్చ సమలంకృతాః సమలంకృతాః చకాసతి చకాసతి ఉద్యానాని చ ఉద్యానాని చ అతితరాం అతితరాం మన ఇంద్రియానందిభిః మన ఇంద్రియానందిభిః కుసుమ కుసుమ ఫలస్తబక ఫలస్తబక సుభగ సుభగ కిసలయ కిసలయ అవనత రుచిర అవనత రుచిర విటప విటపినాం విటప విటపినాం లతాంగాలింగితానాం లతాంగాలింగితానాం శ్రీభిః శ్రీభిః సమిథున సమిథున వివిధ విహంగ వివిధ విహంగ వివిధ విహంగమ వివిధ విహంగమ జలాశయానాం జలాశయానాం అమల అమల జలపూర్ణానాం జలపూర్ణానాం ఝషకులోల్లంఘన ఝషకులోల్లంఘన క్షుభిత శుభిత నీర నీరజ నీర నీరజ కుముద కువలయ కుముద కువలయ కహ్లార నీలోత్పల కహ్లార నీలోత్పల లోహిత లోహిత శతపత్రాది వనేషు శతపత్రాది వనేషు కృత నికేతనానాం కృత నికేతనానాం ఏక విహారాకుల ఏక విహారాకుల మధుర మధుర వివిధ స్వనాదిభిః వివిధ స్వనాదిభిః ఇంద్రియోత్సవైః ఇంద్రియోత్సవైః అమరలోకశ్రియం అమరలోకశ్రియం అతిశయితాని అతిశయితాని యత్ర వావ యత్ర వావ న భయం న భయం అహోరాత్రాదిభిః అహోరాత్రాదిభిః కాల విభాగైః కాల విభాగైః ఉపలక్ష్యతే ఉపలక్ష్యతే యత్ర హి యత్ర హి మహాహి ప్రవర మహాహి ప్రవర శిరోమణయః శిరోమణయః సర్వం తమః సర్వం తమః ప్రభాధంతే ప్రబాధంతే నవా నవా ఏతేషు ఏతేషు వసతాం వసతాం దివ్యౌషధి దివ్యౌషధి రస రసాయన రస రసాయన అన్నపాన అన్నపాన స్నానాదిభిః స్నానాదిభిః ఆధయః ఆధయః వ్యాధయః వ్యాధయః వలీపలిత వలీపలిత జరాదయశ్చ జరాదయశ్చ దేహ వైవర్ణ్య దేహ వైవర్ణ్య దౌర్గంధ్య దౌర్గంధ్య స్వేదక్షమగ్లానిరితి స్వేదక్లమగ్లానిరితి వయోవస్థాశ్చ వయోవస్థాశ్చ భవంతి భవంతి నహి తేషాం నహి తేషాం కళ్యాణానాం కళ్యాణానాం ప్రభవతి ప్రభవతి కుతశ్చన మృత్యుః కృతశ్చన మృత్యుః వినా వినా భగవత్ తేజసః భగవత్ తేజసః చక్రాపదేశాత్ చక్రాపదేశాత్ యస్మిన్ ప్రవిష్టే యస్మిన్ ప్రవిష్టే అసురవధూనాం అసురవధూనాం ప్రాయః ప్రాయః పుంసవనాని పుంసవనాని భయాదేవ భయాదేవ స్రవంతి స్రవంతి పతంతి చ పతంతి చ అథాతలే అథాతలే మయా
మయపుత్రః మయపుత్రః అసురః అసురః బలః బలః నివసతి నివసతి ఏనః వా ఏనః వా ఇహ సృష్టాః ఇహ సృష్టాః షణ్ణవతిః షణ్ణవతిః మాయాః మాయాః కాశ్చనాద్యాపి కాశ్చనాద్యాపి మాయావినః మాయావినః ధారయంతి ధారయంతి యస్య చ యస్య చ జృంభమాణస్య జృంభమాణస్య ముఖతః ముఖతః త్రయః త్రయః స్త్రీగణాః స్త్రీగణాః ఉదపద్యంత ఉదపద్యంత స్వైరిణ్యః స్వైరిణ్యః కామిన్యః కామిన్యః పుంశ్చల్య ఇతి పుంశ్చల్య ఇతి యావై యావై విలాయనం విలాయనం ప్రవిష్టం ప్రవిష్టం పురుషం పురుషం రసేన రసేన హాటకాఖ్యేన హాటకాఖ్యేన సాధయిత్వా సాధయిత్వా స్వవిలాస స్వవిలాస అవలోకనానురాగ అవలోకనానురాగ స్మిత సంలాప స్మిత సంలాప ఉపగూహనాదిభిః ఉపగూహనాదిభిః స్వైరంకిల స్వైరంకిల రమయంతి రమయంతి యస్మిన్ ఉపయుక్తే యస్మిన్ ఉపయుక్తే పురుషః పురుషః ఈశ్వరోహం ఈశ్వరోహం సిద్ధోహం సిద్ధోహం ఇతి ఇతి అయుత మహాగజ బలం అయుత మహాగజ బలం ఆత్మానం ఆత్మానం అభిమన్యమానః అభిమన్యమానః కథతే కథతే మదాంధ ఇవ మదాంధ ఇవ తతోధస్తాత్ తతోధస్తాత్ వితలే వితలే హరో భగవాన్ హరో భగవాన్ హాటకేశ్వరః హాటకేశ్వరః స్వపార్షద స్వపార్షద భూతగణావృతః భూతగణావృతః ప్రజాపతి ప్రజాపతి సర్గోపబృంహణాయ సర్గోపబృంహణాయ భవః భవః భవాన్యాసః భవాన్యాసః మిథునీభూత ఆస్తే మిథునీభూత ఆస్తే యతః యతః ప్రవృత్త ప్రవృత్త సరిత్ప్రవర సరిత్ప్రవర హాటకీ నామ హాటకీ నామ భవయోః భవయోః వీర్యేణ వీర్యేణ యత్ర యత్ర చిత్రభానుః చిత్రభానుః మాతరిష్వన మాతరిష్వన సమిథ్యమానః సమిధ్యమానః ఓజస ఓజస పిబతి పిబతి తన్నిష్ఠ్యూతం తన్నిష్ఠ్యూతం హాటకాఖ్యం హాటకాఖ్యం సువర్ణం సువర్ణం భూషణేన భూషణేన అసురేంద్రావరోధేషు అసురేంద్రావరోధేషు పురుషాః సహ పురుషాః సహ పురుషీభిః పురుషీభిః ధారయంతి ధారయంతి తతోధస్తాత్ తతోధస్తాత్ సుతలే సుతలే ఉదరశ్రవాః ఉదారశ్రవాః 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 పుణ్యశ్లోకః పుణ్యశ్లోకః విరోచనాత్మజః విరోచనాత్మజః బలిః బలిః భగవతా భగవతా మహేంద్రస్య మహేంద్రస్య ప్రియం ప్రియం చికీర్ష్యమాణేన చికీర్షమాణేన అదితేః అదితేః లబ్ధకాయః లబ్ధకాయః భూత్వా భూత్వా వటు వామన రూపేణ వటు వామన రూపేణ పరాక్షిప్త లోకత్రయః పరాక్షిప్త లోకత్రయః భగవదనుకంపయైవ భగవదనుకంపయైవ పునః ప్రవేశితః పునః ప్రవేశితః ఇంద్రాదిషు ఇంద్రాదిషు అవిద్యమానయ అవిద్యమానయ సుసమృద్ధయ సుసమృద్ధయ శ్రియాభిజుష్టః శ్రియాభిజుష్టః స్వధర్మేణ స్వధర్మేణ ఆరాధయన్ ఆరాధయన్ తమేవ తమేవ భగవంతం భగవంతం ఆరాధనీయం ఆరాధనీయం అపగత అపగత సాధ్వసః సాధ్వసః ఆస్తే ఆస్తే అధునాపి అధునాపి నో ఏవైతత్ నో ఏవైతత్ సాక్షాత్కారః సాక్షాత్కారః భూమిదానస్య భూమిదానస్య యత్తత్ యత్తత్ భగవతి
భగవతి అశేష అశేష జీవనికాయానాం జీవనికాయానాం జీవభూతాత్మభూతే జీవభూతాత్మభూతే పరమాత్మని పరమాత్మని వాసుదేవే వాసుదేవే తీర్థతమే తీర్థతమే పాత్రే పాత్రే ఉపపన్నే ఉపపన్నే పరయా పరయా శ్రద్ధయా శ్రద్ధయా పరమాదర పరమాదర సమాహిత మనసా సమాహిత మనసా సంప్రతిపాదితస్య సంప్రతిపాదితస్య సాక్షాత్ సాక్షాత్ అపవర్గద్వారస్య అపవర్గద్వారస్య యద్బిల నిలయైశ్వర్యం యద్బిల నిలయైశ్వర్యం ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమస్కంధే చతుర్వింశాధ్యాయే చతుర్వింశాధ్యాయే గద్యభాగః గద్యభాగః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వెంకటే